స్నేహితులారా, ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ సహనమును అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము. స్నేహితులారా, జీవితము మనము ఊహించినట్లుగానే కోరుకున్నట్లుగానే ఉండదు. ఎంతోమందికి నా జీవితం ఈ రీతిగా ఉండాలి, ఈ స్థితిలో ఉండాలి, నా అనుదిన జీవితము నేను అనుకున్న రీతిగా ముందుకు సాగాలి అనే ఆశలు ఆలోచనలు ఎన్నో ఉండవచ్చు. కానీ మన కుటుంబ సభ్యుల నుండి కానీ ఉద్యోగము చేసేటటువంటి చోట కానీ సమాజంలో కానీ మనము ఏ రీతిగా ఊహించినామో, ఏ రీతిగా కోరుకున్నామో, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఏ రీతిగా సహకరించాలని, వాళ్ళ మద్దతు మనకు దొరకాలని కోరుకుంటూ ఉన్నామో మన జీవితము ఆ రీతిగా ఉండదండి. అటువంటి తరుణంలో చూడండి, వ్యతిరేకతలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అర్థము చేసుకోలేని మనుషులు ఉంటారు, అడుగడుగున మనల్ని అడ్డగించేటటువంటి వారు, త్రోసివేసేటటువంటి వారు మన చుట్టూ ఉన్నటువంటి వేళ మరి ఇలాంటి అనానుకూల పరిస్థితుల మధ్య మనం కూడా వ్యతిరేకించే వారిగా ఉండాలనా, దూషించేటటువంటి వారుగా ఉండాలనా, అవమానించేటటువంటి వారుగా ఉండాలనా, దెబ్బకు దెబ్బ తీసేటటువంటి వారముగా ఉండాలనా? మనము మన చుట్టూ ఉన్న ఈ అనానుకూల పరిస్థితులకు ఏ రీతిగా ప్రతిస్పందించాలి, మన జీవిత విధానము ఏమై ఉండాలి అనే విషయాన్ని ఈ దినాన లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, మీ సహనము సకల జనులకు తెలియజేయనీయుడి. మీ సహనాన్ని సకల జనులకు తెలియజేయనీయుడి. చూడండి, మన జీవితంలో మనం ఎంత గొప్పవారమో, ఎంత చదువుకున్నటువంటి వారమో, ఎంత గొప్ప పదవిలో ఉన్నటువంటి వారమో, ఎంత తెలివితేటలు కలిగినటువంటి వారమో, ఎంత గొప్పని ఆస్తిపాస్తులు ఆభరణాలు కలిగినటువంటి వారమో సకల జనులకు తెలియాలని, వాళ్ళందరి ముందు మనకున్నటువంటి గొప్పతనాలను ప్రదర్శించాలని మనము ఆశపడేటటువంటి వారంగా ఉంటాం. అయితే దేవుని వాక్యము తెలియజేస్తున్నటువంటిది నీ జ్ఞానం కాదు, నీ పదవులు కాదు, నీకున్నటువంటి స్థితిగతులు, నీ ఆభరణాలు, విలువైన వస్తువులు సకల జనులకు తెలియజేయడానికి ప్రయత్నించడం కాదు. అన్నిటికీ మించి నీకెంత సహనం ఉందో, నువ్వెంత ఓపిక కలిగినటువంటి వాడవో సకల జనులు తెలియజేయబడినట్లు నీ ప్రవర్తన ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. క్రైస్తవులు కలిగి ఉండవలసిన సుగుణాలలో సహనము అతి ముఖ్యమైనటువంటిదని తెలియజేస్తూ ఉంది. స్నేహితులారా, ఈ సహనము లేకుండా కుటుంబ వ్యవస్థలో నెమ్మదిని నువ్వు అనుభవించలేం. ఈ సహనము లేకుండా నీ సంఘంలో కానీ, నీ సమాజంలో కానీ, నీ ఉద్యోగము చేస్తున్నటువంటి చోట నెమ్మదిని అనుభవించి
నలుగురికి ఉపయోగకరమైనటువంటి జీవితాన్ని నీవు జీవించలేవు. చూడండి, సహనము లేకపోతే నీ కుటుంబంలోనైనా సమాజంలోనైనా ఒక కోపం గల వ్యక్తిగానే నీవు మిగిలిపోతావు. తొందరపాటు కలిగినటువంటి వ్యక్తిగానే నీవు మిగిలిపోతావు. అసంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనసు కలిగిన వ్యక్తిగానే నీవు మిగిలిపోతావు. గనుక దేవుడు మన జీవితంలో శ్రమలు, బాధలు, అవమానములు ఎన్నో మనకు కలుగుతున్నటువంటి వేళ నీవు ఎంతో సహనాన్ని, మంచితనాన్ని ప్రదర్శిస్తూ దేవుని యొక్క సాక్షిగా, దేవుని యొక్క కుమారుడవుగా ఈ లోకంలో జీవించాలని ఆయన ఆశపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఒక పర్యాయము యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే అతడు తనకు సంభవించిన శ్రమలన్నిటి యందు, వ్యతిరేకతల అన్నిటి యందు, మరి పరీక్షల అన్నిటి యందు ఆయన ఎంతో సహనాన్ని ప్రదర్శించినటువంటి వాడుగా ఉన్నాడు. తనకున్న ఆస్తిపాస్తులు, అంతస్తులు, సౌకర్యాలు దూరణమైనటువంటి వేళ దేన్ని బట్టి ఆయన కృంగిపోలేదు, నిరాశ నిస్పృహలను ప్రదర్శించలేదు. ఎవరిని అనగా దేవుణ్ణి సైతము ఆయన నిందించక తనకున్నటువంటి నమ్మకమైన సేవకులందరూ తను ఎంతగానో ప్రేమించి అనుదినము ఆరాటపడి వారి బాగోగులను తీరుస్తూ వీరు నా పిల్లలని ఎవరి పట్ల తాను ప్రేమ కలిగి ఉన్నాడో, మమకారం కలిగి ఉన్నాడో వారందరూ మరణం ద్వారా దూరమైనటువంటి వేళ కూడా తనలో ఉన్న విశ్వాసము చెక్కు చెదరలేదండి. ఆయన కృంగుబాటును అనుభవించలేదండి. మరి ముఖ్యంగా తన ఆరోగ్యము దూరమైనటువంటి వేళ కూడా తను ఏ రకమైన అసహనాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని ప్రదర్శించకుండా ఎంతో సహనాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, చిన్న చిన్న విషయాలకే నాకు ఈ భార్య వద్దని విడాకులు కోరే వ్యక్తులు ఉన్నారు, ఈ భర్త నాకు వద్దనే విడాకులు కోరే వ్యక్తులు ఉన్నారు. యోబు జీవితంలో ఏనాడు తన భార్య యొక్క మద్దతు అతనికి లభించలేదు. తన భార్య యొక్క ప్రేమాభిమానాలు అతనికి లభించలేదు. అయినప్పటికీ ఎప్పుడు కూడా ఆమెను తృణీకరించకుండా జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ గొప్ప సహనము అతన్ని దీవెనలోనికి నడిపించింది. ఈ గొప్ప సహనము అతన్ని శాంతి సమాధానంలోనికి నడిపించింది. మన జీవితాలలో కూడా ఇటువంటి సహనాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మన జీవితములు దీవెనలతో నింపబడతాయి. గనుక చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగకండి, తగాదాలు పెట్టుకొనకండి, అసూయ ద్వేషములతో నింపబడకండి, ఎదుటివారిని ఏదో చేయాలనే చెడు మనసు కలిగి ముందుకు సాగకండి. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు మీ సహనము గొప్పదని సకల జనులు సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు చాలా ఓపిక కలిగిన వాడవని సకల జనులు సాక్ష్యం ఇవ్వాలని, ఈ సాక్ష్యము నీ జీవితం నుండి అనేకులు గ్రహించగలిగి నిన్ను గూర్చి గొప్ప సహనం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అని ఇతరులు సాక్ష్యం ఇవ్వాలని దేవుడు కోరుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడు, నువ్వెంత కోపిష్టిగా ఉన్నావో, లేక తప్పుగా నిర్ణయాలను తీసుకునేటటువంటి వాడవుగా ఉన్నావో, ఓపిక లేకుండా ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని కార్యములను అనుదినము ప్రతిక్షణము జరిగించేటటువంటి వాడవుగా ఉన్నావో, సహనము లేకుండా దేవుని ప్రణాళికలో భాగస్థుడుగా మనం ఉండలేమని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా.
మా అందరిలో ఉన్నతమైన సహనాన్ని, ప్రేమానురాగములను అనుగ్రహించి మా చుట్టూ ఉన్న వ్యతిరేకతలు, కష్టతరమైనటువంటి పరిస్థితులు, నష్టములు, కష్టముల ఎడల మరి మేము సహనాన్ని ప్రదర్శించి వాటన్నిటినీ భరించి నీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ క్షమాపణను వ్యక్తపరచడానికి మీ సాధనములుగా మమ్మను మలుచుమని బ్రతిమాలు కొనుచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రియబిడ్డలను మీరు కనికరించండి, మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఏ బిడ్డ జీవితంలో ఎటువంటి కొదువలు, సమస్యలు, భారములు ఉన్నట్లయితే తొలగించండి. ఈ దినాన జన్మదినాన్ని, వివాహ శుభదినములను జ్ఞాపకం చేసుకొనిచున్న బిడ్డలను, సుదూర ప్రయాణంల కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి బిడ్డలను మీ భద్రతనిచ్చి నడిపించుమని, వారు చేస్తూ ఉన్న మనవులను మీరు మానక అంగీకరించి దీవెనలతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.